మైక్రో ఇరిగేషన్ కూడా డ్రిప్ ఇరిగేషన్ తీసేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ పరిశ్రమలు వస్తాయి. రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తుంది. కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తాయి. లేపాక్షి పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ హబ్ గా తయారవుతుంది. ఇక్కడ భగవంతుడు మనకు ఎండలు ఇచ్చాడు. సోలార్ కరెంట్ వస్తుంది. భగవంతుడు మనకు గాలి ఇచ్చాడు. మరం ఇల్లులు పెట్టుకునే అవకాశం వచ్చింది. మనకు నీళ్లున్నాయి. ఎత్తున నీళ్లుంటే ఆ నీళ్లు కిందికి వదిలిపెడితే పంప్డ్ ఎనర్జీ అంటే హైడల్ ఎనర్జీ ఎట్లయితే శ్రీశైలంలో వస్తుందో ఎక్కడికక్కడ నీళ్లు కిందికి మళ్ళా ఆ నీళ్లు తీసుకుని కరెంట్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. నేనే ఇక్కడ రివర్సబుల్ పంప్స్ ఉన్నాయి శ్రీశైలంలో 97లో పెట్టా. దేశంలో ఎక్కడా లేనప్పుడు పీక్ లోడ్ ఫ్యాక్టర్ ప్రాబ్లం వస్తే రోజంతా కరెంట్ ఉంటుంది. సాయంత్రం కరెంటు దొరకదంటే అప్పట్లో అవి పెట్టి సాయంత్రం మాత్రం ఆపరేట్ చేసేవాళ్ళం. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఎక్కువగా ఇక్కడ గ్రీన్ ఎనర్జీ వస్తుంది, టూరిజం వస్తుంది, హైవేలు బాగున్నాయి, పారిశ్రామిక కారిడార్లు వస్తాయి. ఇండస్ట్రీలో ఏ జిల్లాలో ఏమేం చేయాలనో నాకు ఒక స్పష్టత ఉంది. లేపాక్షి ఓర్వకల్ ఒక కారిడార్గా డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ సిటీ, ఆటోమొబైల్, డ్రోన్, గ్రీన్ ఎనర్జీ ఇవన్నీ వస్తాయి. ఈరోజు మనం చూస్తే సూడూరుపేట దగ్గర ఏదైతే సెటిలైట్ లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి అక్కడ ఏరో సిటీ వచ్చి ప్రైవేటు పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తాయి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు ఆలోచించుకోవాలి. శ్రీశైలం, తిరుపతి, ఒంటిమిట్ట, కాళహస్తి, కాణిపాకం, అహోబిలం, మంత్రాలయం, పుట్టపర్తి, కడప దర్గా ఇవన్నీ పెద్ద ఆస్తులు, మనకు పవిత్రమైన ఆస్తులు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే కడప దర్గాకు రావాలనే ఆలోచన ఉంటుంది. హిందువులైతే నేరుగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని ఉంటుంది. ఈ మధ్య కాలంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి ఇక్కడ చూస్తే ఒక పవర్ఫుల్ క్షేత్రంగా, ఏదైతే శక్తి పీఠంగా ఇది ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రాయలసీమలో ఆధునిక దేవాలయాలు, ఆ దేవాలయాలు మీరు చూస్తే రిజర్వాయర్లన్నీ మీరు చూసినప్పుడు శ్రీశైలం ఇక్కడే ఉంది, పక్కనే జీడిపల్లి ఉంది, పిఏబిఆర్ ఉంది, మిడ్ పెన్నార్ ఉంది, చాగల్లు, సిబిఆర్, పైడిపాళెం, వంశీకొండ, గండికోట, ఔక్, గోరకల్లు, బ్రహ్మసాగర్, భైరవాని తిప్ప, అప్పర్ పెన్నార్, గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి, శ్రీనివాసపురం, అడవిపల్లి, మరి మైలవరం, సర్వారాయ్ సాగర్, మల్లెమడుగు, బాలాసాగర్, కందలేరు, సోమశిల, పిచ్చాటూరులో కూడా ఒక రిజర్వాయర్ చూస్తే ఇవన్నీ కూడా ఆధునిక దేవాలయాలు ఉన్నాయి. నేను అన్ని రిజర్వాయర్లు ఒక దేవాలయంగా భావిస్తున్నా. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకోండి. దేవుడికి పూజ చేస్తాం మన కోరిక తీర్చమని, మన వల్ల చల్లగా చూడమని. అదే సమయంలో రిజర్వాయర్కు పూజ చేసి మీ భూతల్లిని చల్లగా చూసి మీ జీవితాలకి సంపద ఇచ్చేది ఈ జలాశయాలనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇవన్నీ కూడా ఆధునిక దేవాలయాలు. ఒక్కసారి చరిత్రలోకి పోతే ఈ ఆధునిక దేవాలయాలు మెజారిటీ కట్టింది తెలుగుదేశం పార్టీ, నేనే కట్టాను. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. కొంతమందికి భగవంతుడు అవకాశం ఇచ్చినా
సద్వినియోగం చేసుకోలేకపోయారు. అందుకే ఈరోజు ఇవన్నీ పూర్తి